అందనా ఏమేమి వేసుకుని ఉన్నా ఇలా ఇందులో ఏమేమి వేసినా క్యాబేజ్ కట్ చేసుకొని మిక్సీ వేసుకున్నాం. ఇంకా క్యారెట్, బీన్స్ ఉంటే బీన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకోవాలి. ఓకే, అంటే ఇది మిక్సీ పట్టినాక ఫస్ట్ వాటర్ తీసేసేయాలి. అంతా వాటర్ తీసేసినాక అప్పుడు ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 2 స్పూన్స్ మైదా వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం తయారు చేస్తున్నావు అన్నట్టు? బజ్జీలా? బజ్జీ కాదు, దిస్ ఇస్ కాల్డ్ మంచూరియా. వెజ్ మంచూరియా చేస్తున్నావు? మరి అంత డ్రై ఉన్నదేంటి వెజ్ మంచూరియాకి? ఫస్ట్ దీన్ని ఫ్రై చేసినాక మనం సాసేజ్ యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే యమ్మీ యమ్మీ మంచూరియా రెడీ అవుతుంది. యమ్మీ యమ్మీ మంచూరియా అవుతుందా? అవుతుందండి. సరే చూద్దాం ఎట్లా చేస్తావు చూద్దాం. రెడీ. ఇక్కడ పక్కన క్రాంతి కుమారి ఏం చేస్తుంది? టమాటా పప్పు స్పెషల్ ఇవాళ ఊపేస్తుంది. టమాటా పప్పు నా భూతం నా భవిష్యత్తు. నాకు అదృష్టం ఉంది కాబట్టి తింటున్నా. మీకు అదృష్టం ఉంటే ఇట్లాంటి టమాటా పప్పు మీరు తింటారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇవాళ మా ఇంట్లో వెజ్ మంచూరియా ఆల్రెడీ పప్పుచారు చేసేసింది. పప్పుచారు బై ఎవరు? క్రాంతి కుమారి మా మమ్మీ. ఇప్పుడు టమాటా పప్పు ఆల్రెడీ క్రాంతి కుమారి చేస్తుంది. సో ఇది వెజ్ మంచూరియా వచ్చి బద్మాష్కి వచ్చి వందనా చేస్తుంది. అక్కడ నుంచి మా లంగాడు మ్యాంగో ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ పక్కన కేటరీనా కేఫ్. సో ఇదండి, మళ్ళీ కలుద్దాం. మంచూరియాలు తయారైనాక మీకు మళ్ళీ చూపిస్తాం. బాయ్ బాయ్. టేస్టీ టేస్టీ వెజ్ మంచూరియా ఫ్రై అవుతుంది. నా భూతం నా భవిష్యత్ ఎంత గ్రేట్ ఉంటుంది తెలుసా? క్రంచీ అవుట్ సైడ్, సాఫ్ట్ ఇన్ సైడ్. యమ్మీ యమ్మీ వెజ్ మంచూరియా రెడీ.